Hello, hi, welcome all the competitive various and would-be teachers. This is your Kiran Kodumuru. Welcome back to School Assistant Biological Science classes. So ఇవన్నీ కూడా ఫ్రీ క్లాసెస్. ఇవి ఇంతవరకు అయినటువంటి 8th, 9th, 10th సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ప్లేలిస్ట్ రూపంలో ఉంటాయి. ఎవరైనా మిస్ అయినట్లు చూడండి. అండ్ ఇంకా వచ్చేసి మనకి డిఎస్సి టీఆర్టీకి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ మెథడాలజీ క్లాసెస్ కూడా ఆన్లైన్లో అవుతున్నాయి. బట్ అవి వచ్చేసి మనకి పేమెంట్ క్లాసెస్. ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి, ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అనేది నేను చెప్తాను. అండ్ ఇంకా వచ్చేసి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి 9th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది బయాలజికల్ సైన్స్ నుండి. 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి 304 క్వశ్చన్స్ అండ్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి 425 క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. ఎవరికైనా కావాలంటే అవి కూడా పేమెంట్. 8th క్లాస్ వచ్చేసి 100 రూపీస్ అండ్ 9th క్లాస్ వచ్చేసి 150 రూపీస్. ప్యూర్గా 100% క్వశ్చన్స్ వచ్చేసి టెక్స్ట్ బుక్ నుండి ఉంటాయి, వెరీ ట్విస్టింగ్గా ఉంటాయి. ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ కాండి. రైట్, ఈరోజు సెషన్లో వచ్చేసి మనకి డిఎస్సి ఆర్ టీఆర్టీలో సిలబస్లో ఉండి అండ్ న్యూ టెక్స్ట్ బుక్స్లో లేనటువంటి ఒక చిన్న అంశం గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఇవి మనకి సిలబస్ చూసినట్లయితే సిలబస్లో క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఏంటి అని చూసినట్లయితే ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స. సో మరి ప్రథమ చికిత్స అంటే ఏంటి, దానికి పాటించవలసిన నియమాలేంటి, సో నీటిలో మునిగినటువంటి వ్యక్తికి ఎలాంటి ప్రథమ చికిత్స చేస్తాము, సో ప్రథమ చికిత్స గురించినటువంటి చరిత్ర ఏంటి అనేటువంటి అంశాన్ని ఈ సెషన్లో చూడబోతున్నాం. రైట్, సో మన టాపిక్ ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రథమ చికిత్స. ప్రథమ చికిత్స, దీన్ని ఇంగ్లీష్లో మనకు తెలిసిందే ఫస్ట్ ఎయిడ్గా చెప్పుకుంటాం, ఫస్ట్ ఎయిడ్ అంటాం. రైట్, సో మరి ఈ ప్రథమ చికిత్సకు అసలు ఆద్యుడెవరు, అసలు ప్రథమ చికిత్స అంటే ఏంటో చూద్దాం సార్. మనకు తెలిసిందే ప్రథమ చికిత్స అంటే ఏదైనా అకస్మాత్తుగా ఒక ప్రమాదం జరిగినప్పుడు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఎవరైనా ప్రమాదం బారిన పడ్డప్పుడు ఆ ప్రమాదం బారిన పడ్డటువంటి వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడటానికి ప్రథమ చికిత్స గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి చర్యని ప్రథమ చికిత్సగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్, గుర్తుపెట్టుకోండి ఇది. సో అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రథమ చికిత్స గురించి తెలిసినటువంటి వ్యక్తే ఒక చర్య చేస్తూ ఉంటాడు బ్రతికించడానికి. ఆ చర్యని మనము ప్రథమ చికిత్సగా చెప్పుకుంటూ ఉంటాం. సో మనం ఈ ప్రథమ చికిత్స చేసేటప్పుడు ప్రమాదం జరిగినప్పటి నుండి ముందు ఉండేటువంటి ఒక గంట సమయం ఏదైతే ఉందో వెరీ వెరీ వాల్యుబుల్గా చెప్పుకుంటాము. ఆ మొదటి గంటను మనకు గోల్డెన్ అవర్గా చెప్పుకుంటాం. గుర్తుపెట్టుకోండి, గోల్డెన్ అవర్, గోల్డెన్ అవర్గా చెప్పుకుంటాం. ప్రమాదం జరిగినటువంటి మొదటి గంటని మనము గోల్డెన్ అవర్గా చెప్పుకుంటాం. సో ఇది వెరీ క్రూషియల్. ఈ అవర్లో ప్రతి ఒక్క సెకండ్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఎవ్రీ సెకండ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. రైట్, సో ఈ అవర్ని ఏమంటామంటే గోల్డెన్ అవర్. ఈ గోల్డెన్ అవర్లో ఏంటంటే మనకి అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ కానివ్వండి, అందుబాటులో ఉన్న వైద్యుని దగ్గరికి చేర్చినట్లయితే ఆ యొక్క ప్రమాదం జరిగినటువంటి వ్యక్తి యొక్క ప్రాణాలని కాపాడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్, సో మరి దీని యొక్క హిస్టరీ చూద్దాము. హిస్టరీ చూసినట్లయితే జర్మనీ దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క ప్రథమ చికిత్సని ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రథమ చికిత్సను డెవలప్ చేయడం జరిగింది. అంటే ఇలా ప్రమాదం జరిగినటువంటి వ్యక్తికి ఈ రకంగా మనము ఈ యొక్క ప్రాణాలని కాపాడడానికి ఆస్కారం ఉందని చెప్పిండు. అతడు జర్మనీ దేశానికి చెందినటువంటి వ్యక్తి. సో అతని పేరు వచ్చేసి మనకి ఫ్రెడరిక్. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ పేరు, ఫ్రెడరిక్ ఐస్మార్క్ అనేటువంటి ఈ యొక్క వ్యక్తి ప్రథమ చికిత్సకు ఆద్యుడు. గుర్తుపెట్టుకోండి, ప్రథమ చికిత్సకు ఆద్యుడు ఎవరని చూసినట్లయితే మనకి ఫ్రెడరిక్ ఐస్మార్క్ అనేటువంటి జర్మనీకి చెందినటువంటి వ్యక్తి. రైట్, సో మరి ప్రజాదరణ ఎప్పుడు పొందింది అని చూసినట్లయితే ఈ యొక్క ప్రథమ చికిత్స ప్రజాదరణ పొందింది. దేనివల్ల ప్రజాదరణ పొందింది అని చూసినట్లయితే మనకి సెయింట్ జాన్స్ అంబులెన్స్ సర్వీస్ ద్వారా ఏంటంటే సెయింట్ జాన్ అంబులెన్స్ సర్వీసెస్ ద్వారా ఏంటంటే ఈ యొక్క ప్రథమ చికిత్స అనేది ప్రజాదరణ పొందింది. సో అతడైతే ప్రథమ చికిత్సని డెవలప్ చేశాడు.
సో ప్రథమ చికిత్స చేస్తే వ్యక్తి ప్రాణాలు కాపాడవచ్చు మొట్టమొదటిసారి చెప్పింది ఎవరైనా చూసినట్లయితే ఫ్రెడరిక్ ఐస్మాన్. బట్ చెప్పినప్పటికీ ఏంటంటే సో దాన్ని పాపులర్ చేయడంలో, దాన్ని ప్రమోట్ చేయడం మనకి ఏంటంటే సెయింట్ జాన్స్ అంబులెన్స్ సర్వీసెస్ వాళ్ళు సో ప్రజాదరణ పొందేటట్టుగా చేశారు. సో మనకి ఇంకా 2 సర్వీసెస్ ఉన్నాయి. ఈ యొక్క ప్రథమ చికిత్స అనేది వ్యాప్తి జరగటానికి, గుర్తుపెట్టుకోండి వ్యాప్తి జరగటానికి 2 సంస్థలు, దానితో పాటుగా సెయింట్ జాన్స్ అంబులెన్స్ సర్వీసెస్ కూడా ముఖ్యమైనది. సో ఈ యొక్క వ్యాప్తి జరగడానికి కారణమైనటువంటి సంస్థలు ఏంటి అని చూసినట్లయితే సెయింట్ ఆండ్రూస్ అంబులెన్స్ సర్వీసెస్ అన్నాయి లేదు సర్వీస్, అండ్ అదేవిధంగా బ్రిటిష్ రెడ్ క్రాస్ సొసైటీ. సో ఈ 3 కూడా ఏంటంటే సెయింట్ జాన్స్ అంబులెన్స్ సర్వీసెస్, అదేవిధంగా సెయింట్ ఆండ్రూస్ అంబులెన్స్ సర్వీసెస్, నెక్స్ట్ వచ్చేసి బ్రిటిష్ రెడ్ క్రాస్ సొసైటీ, 3 కలిసి ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ ఎయిడ్ గురించి వ్యాప్తి చెందుతాయి. గుర్తుపెట్టుకోవాలి, ప్రథమ చికిత్స ఆద్యుడి వేరు, ప్రజాదరణ పొందింది ఒక సంస్థ ద్వారా, అదేవిధంగా వ్యాప్తి చెందింది వేరే సంస్థల ద్వారా. ఈ సంస్థల పేర్లు ఆ యొక్క జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే, రైట్. సో మరి ప్రథమ చికిత్స ఎందుకు చేస్తాం? మనకు తెలిసిందే, ప్రథమ చికిత్స వచ్చేసి రోగి యొక్క పరిస్థితి దిగజారిపోకుండా, ఎవరైతే ప్రమాద బారిన పడతారో ఆ వ్యక్తి యొక్క పరిస్థితి దిగజారిపోకుండా మనము ఆ వ్యక్తిని కాపాడడానికి ప్రథమ చికిత్స చేస్తాం. అదేవిధంగా ప్రాణాలు పోకుండా కాపాడటానికి, నెక్స్ట్ అంతేకాకుండా సత్వరమే వైద్య సహాయం అందుబాటులోనికి తీసుకురావడం కోసం మనం ఏంటంటే ప్రథమ చికిత్స చేస్తున్నాయి. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 1, రోగి పరిస్థితి దిగజారకుండా, నెక్స్ట్ అదేవిధంగా రోగికి సత్వరమే వైద్య సదుపాయం కల్పించే విధంగా, నెక్స్ట్ రోగిని ప్రాణాపాయ స్థితి నుండి బయటికి తీసుకునే విధంగా ఉండడం కోసం మనం ఈ యొక్క ప్రథమ చికిత్సని అందిస్తూ ఉంటాం అన్నమాట, రైట్. సో మరి ఇక్కడ ప్రథమ చికిత్సను చేసేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు అనేవి పాటించాల్సి ఉంటుంది. సో ఏంటి నియమాలు అని చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి కంపల్సరీ, ఇవి కూడా ఇంపార్టెంటే. సో నియమాలు ఏంటి అని చూసినట్లయితే ప్రమాద కారణాలు కంపల్సరీ తెలిసి ఉండాలి. సో ప్రమాద కారణాలు లేదంటే ప్రమాద చరిత్ర అని చెప్పుకుంటాం, ప్రమాద చరిత్ర ఏంటో తెలిసి ఉండాలి. నెక్స్ట్ అంతేకాకుండా ఇంకా రోగి యొక్క అంటే ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తి గురించి లక్షణాలు, ప్రమాద లక్షణాలు కూడా తెలిసి ఉండాలి. ప్రమాదమైనటువంటి వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉంటాయనేటువంటి ఆ లక్షణాల గురించి కూడా తప్పకుండా అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రథమ చికిత్స చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఈ లక్షణాల గురించి అవగాహన ఉండాలి? ఉదాహరణకు ప్రథమ చికిత్స అంటే ఏంటి, ఎలా చేస్తారనేది నేను నేర్చుకొని వచ్చాను. సో మరి ఈ ప్రథమ చికిత్స ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఏ వ్యక్తికి నేను ఈ ప్రథమ చికిత్స అనేది దాని గురించి నాలెడ్జ్ లేదనుకోండి, నేను ఉదాహరణకు నీళ్ళలో ఒక వ్యక్తి మునిగిపోయాడు, సో ఒక వ్యక్తి పాము కరిచింది, నాకు ప్రథమ చికిత్స ఎలా చేయాలో తెలుసు, బట్ లక్షణాల గురించి అవగాహన లేదనుకోండి, సో నేను ఎవరికి ఏ ప్రథమ చికిత్స అందిస్తాను నాకే తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ప్రమాదము జరిగినప్పుడు ఆ వ్యక్తిలో ఉండేటువంటి లక్షణాలు బేస్ చేసుకొని మనం ఏంటంటే ఈ యొక్క ప్రథమ చికిత్స అందించడం జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ ఏది కూడా అతిగా చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ప్రథమ చికిత్స గురించి సరి అయిన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. సరి అయిన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ప్రథమ చికిత్సని అందజేయాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రమాదమైనటువంటి వ్యక్తి, ప్రమాదానికి ఎవరైతే వ్యక్తి గురైతాడో గాబరా పడకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. గాబరా పడకుండా ఉండేటట్లుగా చూడాలి. నెక్స్ట్ అదేవిధంగా చుట్టూ జనం గుమిగూడినట్లయితే జనాన్ని కూడా గాబరా పడకుండా చేయాలి. ఉదాహరణకు ఒక రోడ్ యాక్సిడెంట్ అయింది, సో జనాలు అందరూ అక్కడ మొత్తం కూడా గ్యాదర్ అయ్యేసి ఏంటి మొత్తం కూడా ఇంకా ప్యానిక్గా అయిపోతుంది అక్కడ సిచ్యువేషన్. వామ్మ ఇలా జరిగింది అలా జరిగింది, ఇంకా ఏం రక్తాడు, సో పెద్ద గాయమైంది, రక్తం ఇంత పోతుంది అన్నసరికి ఆ వ్యక్తి ప్రమాదానికి ఎవరైతే గురవుతారో ఆ వ్యక్తి ఇంకా గాబరా పడడం, సో రక్తపీడనం పెరగడం, గుండె ఎక్కువ కొట్టుకోవడం, ఇంకా ఊహించిన దానికంటే ఎక్కువ రక్తం బయటికి పోవడం జరుగుతుంది. సో కాబట్టి అక్కడ ఎవరైతే జనాలు గుమిగూడి ఏదైతే ఆందోళన చేస్తూ ఉంటారో, సో ఆందోళనకరమైన సిచ్యువేషన్స్ అక్కడ పరిస్థితులు ఏర్పరుస్తున్నారు. సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేయాలి ఫస్ట్, ఓకేనా. నెక్స్ట్ ఆ వ్యక్తికి ఏమీ కాదు, నీకేమీ కాదు భరోసా ఇవ్వాలి మనం. నెక్స్ట్ నీకు సత్వరమే వైద్య సహాయం అందుబాటులో వస్తుంది కంపల్సరీ.
సో నీకు అంబులెన్స్ ఆల్రెడీ బయలుదేరింది, లేకంటే నియర్ బై మనకు ఒక మంచి హాస్పిటల్ ఉంది, ఒక మంచి వైద్యుడు వస్తూ ఉన్నాడు, సో నీకు ఎలాంటి ప్రాణాపాయం జరగదు, కాబట్టి అనవసరంగా ఆందోళన పడకనేసి సున్నితంగా మృదువైన మాటలతో వ్యక్తికి చెప్పవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి చూసినట్లయితే అనవసరంగా బట్టల్ని తొలగించకూడదు. అనవసరంగా బట్టలు అయితే వస్త్రాలు ఉంటాయో వస్త్రాలు అనేవి తొలగించకూడదు. సో రోగి శరీరం పైన అవసరం అనుకున్న సందర్భాల్లో మాత్రమే ఆ బట్టల్ని తొలగించాలి. దట్టు ఇంకా పక్క వాళ్ళ హెల్ప్ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ అనుకోండి, వాళ్ళు ఏదో నీటిలో మునిగిపోయారు. సో నీటిలో మునిగిపోయినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైట్ షర్ట్, టైట్ ఏదైనా డ్రెస్ ఉందనుకోండి, సో అక్కడ ఎవరున్నటువంటి స్త్రీలు ఎవరైనా వాళ్ళు మనకు అందుబాటులో ఉంటే వాళ్ళకి అప్పజెప్పేసి ఆ పని వాళ్ళకి అప్పజెప్పాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి అనవసరంగా బట్టలు తొలగించకూడదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి వీలైనంత త్వరగా వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. వీలైనంత త్వరగా వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇంకా ఏమైనా రక్తం కారుతున్నట్లయితే దాన్ని ఆపేందుకు ప్రయత్నించాలి. గుర్తుపెట్టుకొని, రక్తం కారుతున్నట్లయితే తప్పకుండా ఆ రక్తాన్ని ఆపేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే బ్లడ్ లాస్ అయిపోయారు అనుకోండి, వెంటనే అన్కాన్షియస్లోకి వెళ్ళడం, చనిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ మనకు బ్లీడింగ్ అవుతున్నట్లయితే ఆ ఏరియాలో గట్టిగా కట్టుకట్టడము, ఈ కొన్ని రకాల చర్యలు చేపట్టడం ద్వారా మనం ఏంటంటే ఆ బ్లీడింగ్ ఏదైతే ఉందో దాన్ని ఆపడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా ఏమైనా బ్లీడింగ్ అవుతుందా అనేది గమనించేసి ఆ బ్లీడింగ్ని ఆపడానికి తప్పకుండా ప్రయత్నించవలసి ఉంటుందన్నమాట. రైట్. నెక్స్ట్ ఇంకా వచ్చేసి మనకు చూసినట్లయితే చుట్టూ జనరల్గా ఏంటంటే ప్రమాదం జరగగానే మనకి అక్కడ చుట్టూ జనాలు అనేవి గుమిగూడడం జరుగుతూ ఉంటారు. సో ఏంటి ప్రమాదం ఏంటి, ఎలా జరిగింది అనేసి. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే ఆ యొక్క ప్రమాదం జరిగినటువంటి వ్యక్తి చాలా ఆతృతతో ఉంటాడు, చాలా ఆందోళనలో ఉంటాడు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి రెస్పిరేటర్ రేట్ బాగా పెరుగుతుంది, శ్వాసక్రియ రేటు, ఎక్కువ గాలి పీల్చుకుంటూ ఉంటాడు. ఎందుకంటే గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది, ఎక్కువ గాలి పీల్చుకుంటూ ఉంటాడు. సో కాబట్టి ఆక్సిజన్ డిమాండ్ అనేది తన బాడీ చేస్తూ ఉంటుంది. సో ఎక్కువ ఆక్సిజన్ కావాలి. సో కాబట్టి ఏంటంటే అక్కడ ఉన్న జనాలంతా కూడా కొంచెం పక్కకు జరిపేసి ఆ వ్యక్తి ఆందోళన పడకుండా శ్వాస బాగా ఆడేటట్టుగా చూడాలి. శ్వాస బాగా ఆడాలంటే గాలి బాగా రావాలి. గాలి బాగా రావాలంటే ఏం చేయాలంటే జనాల్ని మొత్తం కూడా పక్కకు నెట్టవలసి ఉంటుంది. పక్కకు నెట్టేసి ఆ వ్యక్తిని ఈ ఆందోళన పడకుండా ఉండేట్టుగా శ్వాస బాగా ఆడేట్టుగా చూడవలసి ఉంటుందన్నమాట. సో ఇలాంటి నియమాలన్నీ పాటించే మనం ఏంటంటే ప్రథమ చికిత్స చేయవలసింది. స్పెషల్లీ ఈ ప్రథమ చికిత్స ఏంటి, ఎలా చేయాలనేటువంటి నాలెడ్జ్ తప్పకుండా ఉండేటువంటి వ్యక్తులు మాత్రమే చేయాలి. తెలిసి తెలియకుండా చేస్తే ఆ వ్యక్తికి మనమే ఇంకా ప్రమాదంలోకి నెట్టిన వాళ్ళమవుతాం. సో కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే చేయవలసి ఉంటుంది. రైట్. ఇప్పుడు చూద్దాం, మనకు నీటిలో మునిగిన వ్యక్తికి ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలి. సో నీటిలో జనరల్గా ఏంటంటే ప్రమాదవశాత్తు కాలు జారిపడ్డమా, లేకుంటే ఏదో సరదాకు సెల్ఫీలు దిగడంతో పడుతూ ఉంటారు. సో ఇలాంటి సందర్భంలో ఏం చేయాలని చూసినట్లయితే, ఈత బాగా వస్తేనే నేను ఖచ్చితంగా పట్టుకొని రాగలుగుతాను అన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి, ఇంకో వ్యక్తి, మొన్న రీసెంట్గా పేపర్లో చూసాము, ఒక వ్యక్తికి ఈత వస్తుంది, ఒక వ్యక్తికి ఈత రాదు, సెల్ఫీ దిగుదామనే సరదాలో పడిపోయాడు. సో ఈత వచ్చిన వ్యక్తి ఏం చేశాడంటే తనని కాపాడదామని తిని కూడా దిగాడు. సో అతడు గట్టిగా పట్టుకోవడమా లేకుంటే సంథింగ్ ఏదో అయింది, కానీ ఇద్దరూ చనిపోవడం జరిగింది. సో మ్యాక్సిమం వీలైనంత వరకు అక్కడ లోతు తక్కువగా ఉంది, లేదంటే మనం కాపాడగలుగుతాం మన సిచ్యువేషన్లో ఈత బాగా వచ్చినట్లయితే దిగి కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. లేనట్లయితే ఏం చేయాలని చూసినట్లయితే ఏదైనా సపోర్ట్గా తనకి ఏదైనా ఇవ్వాలి, కర్రనో లేదంటే ఏదైనా వస్త్రాన్నో. సో మన షర్ట్ ఉంటే షర్ట్ ఇప్పేసి మనకు అందుబాటులో ఉన్నట్లయితే, లేదా ఒక తాడు ఏదైనా ఉన్నట్లయితే అందుబాటులో ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఇచ్చినట్లయితే దాని సపోర్ట్ తోటి పైకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని కొంచెం ఈత వచ్చి దాన్ని పొరపాటునట్టు దిగామనుకోండి, సో అందరూ కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి నీట మునిగిన వ్యక్తి ఏంటి, సాధారణంగా నీటిని ఎక్కువగా తాగేస్తూ ఉంటాడు. సో తాగినప్పుడు ఏంటి, శ్వాస వ్యవస్థలోనికి వెళ్తుంది, అంటే లంగ్స్ నిండా కూడా నీరు అనేది నిండిపోతూ ఉంటుంది. సో నీరే నిండుతుందా అని చూసినట్టయితే కొన్నిసార్లు అడుగు భాగంలో కూడా వెళ్ళిపోతుంటారు మునిగినప్పుడు. సో ఇలా అడుగు భాగంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందని చూసినట్లయితే ఆ అడుగులో ఉండేటువంటి మట్టి కానివ్వండి, రాళ్ళు కానివ్వండి, ఇంకా ఏమైనా పెంకులు, గాజులు,
లేదంటే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వేస్ట్ మెటీరియల్ ఏమైనట్లయితే లంగ్స్లోనికి పోవడానికి ఛాన్స్, నోట్లో పోవడానికి ఛాన్స్ ఉంటుంది, నోట్లో పోయి ఇరుక్కుంటూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలని చూసినట్లయితే ఆ వ్యక్తిని ఇమీడియట్గా బయటికి తీసుకొచ్చామనుకోండి, సో ఒకసారి నోరు ఓపెన్ చేసి చూసి నోట్లో ఏమైనా ఇరుక్కుందా చూడాలి. సో అలా ఇరుక్కున్న సందర్భంలో ఏంటంటే ఫింగర్ పెట్టి చాలా సున్నితంగా జెంటిల్గా దాన్ని బయటికి తీయవలసి ఉంటుంది. సో అంతేకాని ఏమాత్రం గట్టిగా లోపలికి ఏదైనా ఒత్తడానికి ట్రై చేసినట్లయితే ఇంకా శ్వాస మార్గంలో ఇరుక్కుని పోయి చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి నెమ్మదిగా జెంటిల్గా ఒక సైడ్ నుండి పోనిచ్చే ఫింగర్ని నెమ్మదిగా లోపల నోట్లో ఏమైనా ఇరుక్కున్నట్లయితే దాన్ని నెమ్మదిగా బయటికి తీయవలసి ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ ఏం చేయాలని చూసినట్లయితే ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి బోర్లా పడుకోబెట్టాలి. గుర్తుపెట్టుకోండి. సో బోర్లా పడుకోబెట్టాలి. సో బోర్లా పడుకోబెట్టి ఎవరైతే ప్రథమ చికిత్స ఇవ్వదలుచుకున్నారో సో వాళ్ళు తన పక్కనే ఏంటంటే నీల్ డౌన్ కావాలి, ముఖాళ్ళ పైన పక్కనే నిల్చోవాలి, పక్కనే ముఖాళ్ళ పైన ఉండాలన్నమాట. సో ఇన్ కేస్ ఆ బట్టలు మార్చవలసి వచ్చినట్లయితే, ఇన్ కేస్ ఏంటంటే ఒక్కోసారి టైట్గా ఉంటే ఇంకా మనకి ఇక్కడ ఉండేటువంటి చెస్ట్ మజిల్స్ అనేవి పనిచేయవు. అలా టైట్గా ఉన్నట్లయితే వేరే వాళ్ళ సహాయం తీసుకొని ఆ యొక్క బట్టల్ని తొలగించవలసి ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి టాప్ ఒకటి తీసే సరిపోతుంది. సో అలా బోర్లా పడుకోబెట్టిన తర్వాత ఎవరైతే ప్రథమ చికిత్స అందించాలో వాళ్ళు ఆ యొక్క ముఖాల మీద ఉండి జస్ట్ వెనుక భాగంలో వీపు పైన సున్నితంగా ప్రెస్ చేయవలసి ఉంటుంది. సున్నితంగా అంటే ఎంతైతే ప్రెస్ చేయాలో అంతే ప్రెస్ చేయాలి, గట్టిగా ఒత్తకూడదు. సో అలా అని మరీ చిన్నగా ఒత్తకూడదు. సో మనకు దాన్ని ఏమంటాం, జెంటిల్ పుష్గా చెప్పుకుంటాం అన్నమాట. సో మనకి నెమ్మదిగా కృత్రిమ శ్వాసను కూడా అందించవలసి ఉంటుంది. సో కృత్రిమ శ్వాస ఎలా అందుతుంది అని చూసినట్లయితే మనకి ఈ యొక్క వ్యక్తి ఎవరైతే మునిగిపోయారో ఆ వ్యక్తి పక్కనే ఉండేసి మనం ఏం చేయాలంటే వీపు పైన నెమ్మదిగా పుష్ చేయాలి, అదేవిధంగా రిలీజ్ చేయాలి, పుష్ చేయాలి, రిలీజ్ చేయాలి. ఇలా నిమిషానికి, గుర్తుపెట్టుకోండి సంఖ్య ఖచ్చితంగా, నిమిషానికి 16 నుండి 18 సార్లు చేయవలసి ఉంటుంది పర్ మినిట్. ఇది నిమిషానికి. సో ఇలా ఒత్తినప్పుడు ఏమవుతుంది అని చూసినట్టయితే కృత్రిమ నిశ్వాసం జరుగుతుంటుంది. అంటే లంగ్స్లో నుండి ఉన్నటువన్నీ కూడా బయటికి వెళ్ళిపోతుంటే ఇంకేమైనా గాలి ఉన్నట్లయితే కూడా బయటికి వెళ్ళిపోతుంది అండి. సో దీన్ని ఆర్టిఫిషియల్ ఎక్స్పిరేషన్ అంటాం. ఆర్టిఫిషియల్ ఎక్స్పిరేషన్ ఒత్తడాన్ని. రైట్. సో మళ్ళీ రిలీజ్ చేయగానే ఏమవుతుంది, ఈ యొక్క లంగ్స్లో అనేది అల్పపీడనం ఏర్పడుతుంది కాబట్టి బయట నుండి గాలి అనేది రష్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఏమంటామంటే ఆర్టిఫిషియల్ ఇన్స్పిరేషన్గా చెప్పుకుంటాం, కృత్రిమ ఉచ్ఛ్వాసంగా చెప్పుకుంటాం. సో ఇలా ఒత్తినప్పుడు నిశ్వాసం జరుగుతుంది, రిలీజ్ చేయగానే మళ్ళీ ఈ యొక్క ఉచ్ఛ్వాసం అనేది జరుగుతుంది. ఇలా కృత్రిమ ఉచ్ఛ్వాస నిశ్వాసనలు ఏంటంటే ఆ నీటిలో మునిగేటటువంటి వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుంది. నిమిషానికి 16 నుండి 18 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. రైట్. సో తర్వాత కొంచెం ఎప్పటి వరకు ఇవ్వాలి అని చూసినట్లయితే తను స్వతహాగా శ్వాస పీల్చుకోగలుగుతున్నాడా లేదని అబ్జర్వ్ చేయాలి. సో ఇన్ కేస్ స్వతహాగా తను శ్వాస జరుపుకుంటున్నాడు అనుకోండి, సో ఇంకా దాన్ని వదిలిపెట్టేసి అతన్ని శ్వాస జరుపుకునేటట్టుగా చూసి, ఇంకా ఆల్రెడీ చలి పెడుతూ ఉంటుంది నీళ్ళలో డ్రోన్ అయ్యేటట్టు కాబట్టి, సో తనని నెమ్మదిగా ఒక వెచ్చగా ఉండేటువంటి ప్రాంతంలోకి తీసుకొచ్చి ఆ యొక్క టాప్ ఏదైనా ఉన్నట్లయితే షర్ట్ అలా తీసేసి, సో తనకి ఏంటంటే వేరే బట్టలు, పొడిగా ఉండేటువంటి బట్టలు చుట్టేసి వెచ్చగా ఉండేటట్టుగా చూడాలి. ఇన్ కేస్ ఒకవేళ తను తాగగలిగినట్లయితే వేడివేడిగా ఉండేటువంటి టీ కానివ్వండి, వేడిగా ఉండేటువంటి కాఫీ కానివ్వండి ఇచ్చినట్లయితే సో కొంచెం మజిల్ కాంట్రాక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం రిలాక్స్ కావడం జరుగుతుంది. అండ్ ఇంకా మనకి ఇది ఈ విధంగా ఏంటంటే మనకి నీటిలో మునిగేటటువంటి వ్యక్తికి ప్రథమ చికిత్స ఇవ్వవలసి ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే 16 నుండి 18 సార్లు మనం ఆర్టిఫిషియల్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి అదొకటి. నెక్స్ట్ బోర్లా పడుకోబెట్టాలా, వెల్లిక పడుకోబెట్టాలా. సో బోర్లా పడుకోబెట్టడము. నెక్స్ట్ తలను ఒకవైపు తిప్పాలి. బోర్లా పడుకోబెట్టి సో ఇలాగే తల ఉంచకూడదు. సో అటువైపు ఇటువైపు ఎటు ఒకవైపు పెట్టాలి. ఎందుకంటే బయటికి వెళ్ళిపోవాలి కదా. ఇలా బోర్లో ఉన్నట్లయితే నోరుకు భూమి అనేది అడ్డం ఉంటుంది. సో ఇలా పెడితే ఏమవుతుందంటే సైడ్ నుండి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది, లంగ్స్లో ఉన్న వాటర్ కాస్త వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేసి నీటిలో మునిగేటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి ప్రథమ చికిత్స. రైట్. సో నెక్స్ట్ సెషన్లో వచ్చేసి మనము ఎముకలు విరిగితే ఎలాంటి ప్రథమ చికిత్స ఇవ్వాలి, సో ఎముకలు విరగడంలో ఎన్ని రకాలు ఉంటాయనేది చూద్దాము. ఆ యొక్క ఎముకల విరుపులో ఉండేటువంటి రకాలు, ఆ యొక్క ఎముకల విరుపు ఏ విధంగా ఉంటే ఏ రకంలో ఎలాంటి లక్షణాలు కనపడతాయని నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.